హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేద ఫుడ్ కోర్ట్ అండ్ ఆర్ట్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. సో ఇవాల్టి మన లాంగ్ వీడియోలో వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ అండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఎట్లా చేస్తానో మీకైతే షేర్ చేస్తాను. సో బయట కూడా దొరుకుతుందండి, కానీ అంత ఫ్రెష్గా అనిపించేది కదా. మనం ఇంట్లో అప్పటికప్పటికే ఫ్రెష్గా తయారు చేసుకొని టేస్టీగా కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది బయట దానికి ఇంట్లో దానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఫస్ట్ అయితే పాలైతే మరిగించుకోవాలండి. ఇక్కడ 2 లీటర్ల వరకు పాలైతే తీసుకున్నాను. ఇవి నార్మల్ మిల్కేనండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బెటర్ అండి, ఇంకా మంచిగా వస్తుంది పన్నీర్ అనేది. సో బాగా కలుపుకుంటూ పాలనైతే మరిగించుకోవాలి. పాలైతే బాగా మరిగించుకున్నాక మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడైతే నా దగ్గర నిమ్మకాయ రసంతో ఐస్ క్యూబ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నామండి. సో అదైతే నేను యాడ్ చేస్తున్నాను. మీరు మాత్రం ఒక 2 నిమ్మకాయల రసం వరకు యాడ్ చేసుకోండి పాలు విరగడానికి. సో చూసారా, ఇక్కడైతే పాలైతే విరిగిపోయాయండి. సో మరి కాస్త ఒక 1 మినిట్ వరకు బాగా కలుపుతూ ఉడికించుకున్నారంటే పాలైతే మంచిగా విరుగుతాయండి. సో పాలు మంచిగా విరిగినాక మనం ఇంకొక 1 మినిట్ వరకు ఉంచామంటే మరి కాస్త పాలు విరుగుతాయండి, మంచిగా వస్తుంది. సో ఒక గిన్నె పెట్టుకొని దానిపైన జాలీల గిన్నె పెట్టుకొని ఒక క్లాత్ వేసుకోవాలండి. దాంట్లోకి మనం ఈ పాలు అనేవి వంపుకోవాలి. సో మంచిగా వడకట్టుకొని ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా మనం పిండి తీసేయాలండి. చాలా టైట్గా పిండుకోవాలి. కొంచెం వేడిగానే ఉంటుందండి. ఎవరిదైనా హెల్ప్ తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఆ రోజు త్వరగా కర్రీ అనేది ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. సో మా హస్బెండ్కి పిలిస్తే తను వచ్చి హెల్ప్ చేశారు. ఇట్లా బాగా నొక్కుతూ ఇట్లా పిండుకుంటే వాటర్ అనేది ఎక్స్ట్రా వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది. సో కాస్త ఫ్లాటన్గా చేసేసుకొని ఈ పన్నీర్ని మనం వెయిట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు సెట్ చేసుకున్నామంటే మనం నెక్స్ట్ మినిట్ ఇంకా కర్రీస్లో యూస్ చేసేసుకోవడం అండి. లేకపోతే మీకు టైం ఉంది అంటే కనుక ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సెట్ చేసుకున్న మనకి పన్నీర్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, అంతేనండి హోమ్ మేడ్ పన్నీర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. సాఫ్ట్గా చాలా బాగుంటుందండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది పన్నీర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే. నేను దీంతో పన్నీర్ కర్రీ చేశానండి, మెంతి కూర వేసి. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, కట్ చేస్తుంటేనే మనకు తెలిసిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. బాయ్.